విరాగులైనటువంటి యోగులు, యతులు, మునులు, సాధువులు, సంతులకు అవతారం అంటే దాని యొక్క అర్థము, పరమార్థం తెలుసు. మామూలుగా వేషం వేసుకున్నటువంటి సాధు, సంతులు, సన్యాసులు వారికి అవతారం అంటే ఏమిటో తెలియదు. అవతారం అంటే మన ఏవ మనుషానాం కారణం బంధం మోక్షం. మనకు జన్మకు కారణం మనస్సు. ఈ మనస్సును ఎవరైతే జయిస్తారో ఆ మనస్సు జయించినటువంటి వ్యక్తిని ప్రతి వారు చూసినప్పుడు, అతని మాటలను ఆలకించినప్పుడు ఆ జీవులందరూ కూడా అతనిలో ఆ యొక్క మనశ్శక్తిలో మనసు లయమైనప్పుడు మరి జీవుడు పరిశుద్ధాత్మగా మారుతాడు. అది తెలియనటువంటి వ్యక్తులు అవతారం అంటే ఏమో అనుకుని ఆలోచిస్తున్నారు. నిజానికి అవతారం అంటేనే మనసును జయించినటువంటి వాడు. దానినే అవతారము తద్ ఆత్మానాం సృజామ్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు శరీరం అనే భ్రాంతిలో రకరకాలుగా వేషాలు, రకరకాలుగా పాత్రలు ధరించి మిమ్మల్ని మీరు మరిసి పదే పదే జన్మల కారణమవుతూ దుఃఖిస్తున్నారు. నన్ను చూడకుండా, నా మాటలను ఆలకించకుండా ఎవరు కూడా ఈ చావు పుట్టుకల బంధనాల నుంచి విడిపించబడలేరు. కాబట్టి ఏదైతే ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ ఉన్నదో దాన్ని చక్కదిద్ది ధర్మాన్ని నెలకొల్పి మీలో ఉన్నటువంటి అహంకార మమకారాలను తుంచివేసి సత్యం, ధర్మం, న్యాయం అనే దాన్ని నెలకొల్పడం కోసమే నా ఈ అవతారం. కాబట్టి మీరందరూ కూడా నా మాటలను ఆలకించినప్పుడు, నా వైపు చూసినప్పుడు మీలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, అజ్ఞానం, అవివేకం, అహంకారం, మమకారాలన్నీ కూడా కడివేయబడి పరిశుద్ధ ఆత్మలుగా మారి ఈ లోకమంతా శాంతి, ఆనందం, సుఖం, ముక్తి పొంది ఇహపరాలు పొందుతారని మనసా వాచా కర్మన మీ బిడ్డగా నమస్కరిస్తూ జయ గురుదేవ్.